ఏం కావాలి బాబు? ఈ బాబు ఎవరు? బాబు ఐ బ్రదర్ డౌన్లోడ్ బాబు. ఓహో తమ్ముడా బాబు. డౌన్లోడ్ కి ఫేమస్ బాబు. అబ్బా ఈ బాబుకు మాత్రమే సిగ్నల్ ఎలా దొరుకుతుంది బాబు? బాబు పక్కూర్ టవర్ సిగ్నల్ కరెక్ట్ గా ఇక్కడికే తాకింది బాబు. అవునా బాబు? అవును బాబు. గాట్ ది సిగ్నల్. యా హలో మరియా. Hi boss, what's up? What's going on? What's the progress? ఇంకేంటి విశేషాలు? Today's the meeting. Property matter ఎంత వరకు వచ్చింది? అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు కూడా కావాలి, చెప్తావా? నాకు ఒకటి చేయాలి, చేస్తావా? ఏంటది? నేను చదువుకున్నదేమో అగ్రికల్చర్ బీఎస్సీ, వ్యవసాయం యాక్. నాకు వంటొచ్చు కదా, ఫారెన్ వెళ్ళి హోటల్ పెట్టుకుని జనాలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఫారెన్ తీసుకెళ్తావా? అది చూద్దాం గానీ మా తాత ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే అదే మున్సిపల్ వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఫారెన్ తీసుకెళ్తావు కదా? ఆలోచిద్దాం లేవా. యో 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 కమగేన్. నీ భాషలో చెప్పాలంటే ఊళ్ళో సంపాదన, ఐ మీన్ ఇన్కమ్ తగ్గిన వర్గాల వాళ్ళందరూ ఇక్కడే గ్యాదర్ అవుతుంటారు. డబ్బుల కోసం కాదు ఆడినట్టు డబ్బుల కోసం ఆడేస్తుంటారు. అలా ఊళ్ళో వీకెండ్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ వాళ్ళ వీకెండ్ గేమ్స్ ని డైలీ గేమ్స్ గా చేసుకున్నారు. ఓహో వాట్ గేమ్స్? చతుర్ముఖ పారాయణ కాలక్షేప క్షేత్రం. ఏంటదే? గ్రాంధికంలో చెప్పాలంటే సేట్ల ప్యాక్ క్లబ్. ఓహో గ్యాంబ్లింగ్. మొన్న మధ్య చైనా వాళ్ళు పని ఎక్కువ చేస్తున్నారు, పని ఎట్ట తగ్గించాలా అని మన ప్రధాని సలహా అడిగితే క్రికెట్ నేర్పండి, ఉత్పత్తి దానంతరం తగ్గిపోద్ది అని చెప్పాడంట. అదే గనక మన ప్రధాని చీట్ల బ్యాగ్ గురించి చెప్పుంటే సంసారానికి కూడా తీరిక లేకుండా చైనాయే దానంతరగా తగ్గిపోయి ఉండేది. అందుకేనయ్యా సీట్ల బ్యాగ్ వచ్చినోడికి రాజకీయాల్లో టికెట్ ఇవ్వాలంటాను. ఆడే పెద్ద పన్ను. పెద్ద నమస్తే అన్నయ్య. ఏదిరో ఏనారు బాగున్నావా? ఏది మెంబర్షిప్ కోసం వచ్చా? లేదన్నయ్య, అది వాడేవుడ్రా వాడా గుట్ట దానక సగం పేట గుర్తుకున్నాడా? ఓహురా నవరేంది? మన వర్ధనమ్మ గారి మనోడన్నాయి, నీతో చిన్న పనుండి వచ్చాడు అన్నయ్య. ముందాడు తీసుకుని నేను చెల్లి ఎక్కువ రోజులు ఉండడు అన్నయ్య, ఏదో చిన్న పనుండి. వెళ్ళమని చెప్తాలా? ఏంద్రా ఏం చూస్తానా? మొక్కై వాడి తిప్పుతావేంద్రా? ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే కొంచెం కోపం. వెళ్దాం పద. మట్టదానికి పోయింది కదరా. ఈ ఆడ తర్వాత ఇస్తానావయ్యా? రేయ్ ఆటై ఇదే నీ ఆగరాట. తెలుసులేవయ్యా, నువ్వు ముఖ్యము నేను ఆడ చెప్పను. నీ అబ్బా నీ కింద 3 ఎకరాలు లాంఛనం అయిపోయిందా? ఏందిరా ఎమ్మెల్యే వస్తా ఉన్నాడా? పక్కూరికా? మరి నాకెందుకు రాసంగా చెప్పేదా? నాయన దగ్గతా ఉన్నాడా? దీని అమ్మ పడవ జిల్లా న్యూస్ లో హోమ్ న్యూస్ ఎందుకురా? ఒరి చిన్నవాడా, నీ కాట డబ్బులు ఏమైనా ఉంటాయి, ఇంకో కాట వేస్తానా అంటయ్యా? మీరు ఆడుకోండి. చూడేనార్ నాకు ఆట రాదు, నా కోసం కొంచెం ఆడి పెడతావా? నాకు రాదు. ఓహో పన్నవన్నే ఆడతాడేమో కనుక్కొని వస్తా. కుర్రాడి కుల బాగానే ఉంటుంటుంది. పంపించరా ఏనారు ఆడు పెడతానా? నువ్వు రాబోయా, నీ డబ్బులు అడిగిపోతాయి. నా పక్కన కూర్చోరా. ఏందిరా పరాయాడు సొమ్ము, క్యాష్ ఇస్తే కళ్ళు పోతాయి. అట్లా తెచ్చుకో. పక్కోడు సొమ్ముతో ప్యాక్ ఆడినప్పుడు ఎప్పుడు డబ్బులు పోలేదురా. ఇదే ఫస్ట్. నీ గోల్ దేరింది, నా దోల్ దేరింది. పర్లేదులే పన్నా, రుణం ఎట్టయినా తీర్చుకోవచ్చు. అబ్బాయా ఇది గోకులం, మీ అమ్మమ్మ వర్ధనమ్మ గారుండే ఇల్లు. దీని చుట్టూ 50 ఎకరాల స్థలం ఉందయ్యా. ఈడ ఊరి బయట ఒక 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని వీళ్ళయ్యా ఎస్వీఆర్ఏ కౌలుకు చేసుకుంటా ఉంటాడు. ఇంకేడాడో ఈడొక 5 ఎకరాల భూమి పిడుగు రోజు కబ్జా చేశాడా, అది కూడా మీదే. ఏంద్రా నాయన మాట్లాడా? మాట్లాడి తగ్గాడా? నోట్లేదో పోయిపోయా? మంచినీళ్ళు పోసా? మా నాయనే ఇంత బ్రాంతి పోసి ఉండాల్సిందిరా. ఆయన నీకు చాలితే కదా పోసేదానికే. ఇంతకు ఏమన్నాడు? వీళ్ళ తాత ఊరోళ్ళకి ఇచ్చిన 100 ఎకరాల పొలం గురించి చెప్పొద్దన్నాడా? ఏ 100 ఎకరాలు? చెప్పేశానా? నువ్వు వినేసావా? నీ నోట్లో ఎండుగా పోయాల్సిందా?